హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇండియన్ మార్కెట్స్ బ్రాడ్ బేస్డ్ ర్యాలీని ఎంజాయ్ చేసినాయి అని చెప్పుకోవచ్చు. గ్లోబల్ రిస్క్ ఆన్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ కూడాను, అంటే జియోపొలిటికల్ టెన్షన్స్ ఇంకా తెర మీద ఉన్నప్పటికీ కూడాను, మన మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ నుంచి వచ్చిన సంకేతాలతోటి మన మార్కెట్స్ ఈరోజు జంప్ అయినాయి. సో పాజిటివ్గా మూవ్ అయినాయి ఈరోజు. సో ఏ విధంగా మూవ్ అయినాయి, దానికి ప్రధాన కారణాలు ఏంటి, మనము డీటెయిల్స్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ప్రధానంగా చూడాలంటే సీజ్ ఫైర్ న్యూస్ ఏదైతే ఉందో మనకి, అదే మనకి టెన్షన్స్ అన్ని ఈజ్ అవుట్ చేసింది. ఇరాన్ ఇజ్రాయిల్ వార్ కాస్త నెమ్మదించడంతో సీజ్ ఫైర్ డిస్కషన్స్ అనేవి పూర్తిగా అమలవడంతో మనకి ఆ టెన్షన్స్ అనేవి కొద్దిగా ఈజ్ అవుట్ అయినాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఆయిల్ ప్రైసెస్ $78-79కి వెళ్ళిన ఆయిల్ ప్రైసెస్ అక్కడి నుంచి $66-67కి పడిపోయింది. దాంతోపాటుగా మన రూపీ బలపడటం కూడాను మన మార్కెట్కి ఈరోజు కలిసి వచ్చే అంశం. 85.82 రూపాయలు ఎగనెస్ట్ యుఎస్ డాలర్ ఈరోజు మన రూపీ ట్రేడ్ అయింది. సో దాంతో మన మార్కెట్లో కాస్త ఉత్సాహం, నిన్న ఏదైతే ఉత్సాహము ఉందో అది ఈరోజు కూడా కంటిన్యూ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మన ముందుకు రెండు కొత్త విషయాలు తెర మీదకి వచ్చినాయి. ఒకటి యుఎస్ ఇండియా ట్రేడ్ టారిఫ్ డిస్కషన్స్. అవి డిస్కషన్స్ స్టార్ట్ అయినాయి. అయితే వీటిల్లో కొంత స్తబ్దత అనేది ఏర్పడింది. కారణం ఏంటంటే అమెరికా ఈ డీల్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నాల్లో అమెరికా ఫస్ట్ అనే ఎజెండాతోటి ముందుకు వచ్చింది. సో వాటిల్లో ప్రధానంగా ఏంటంటే డేటా ఫ్లోస్ కానివ్వండి, పేటెంట్స్కి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, అట్లానే జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ని ఇండియాలోకి అలౌ చేయడం లాంటివి కానివ్వండి. సో ఇవన్నీ కూడాను అమెరికా ఫస్ట్ అనే ఎజెండా ఏదైతే ఉందో దాంతో ముందుకు రావడంతో అక్కడ కొద్దిగా స్తబ్దత అనేది వచ్చింది. సో మనకేమో ఇప్పుడు జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ ఒక కంట్రీ నుంచి అలౌ చేస్తే అన్ని కంట్రీస్ నుంచి అలౌ చేయాల్సి ఉంటుంది. సో అది పబ్లిక్ హెల్త్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఓకే, సో అవి మనకి ఒక కొలిక్కి వస్తే కానీ మనకి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ ట్రేడ్ డిస్కషన్స్ అనేవి కొనసాగుతాయి అనేది కూడా తెలియాలి. దాంతోపాటుగా ఎఫ్ఐఐస్ గత 2 రోజులుగా ఎఫ్ఐఐస్ అమ్మకాలు స్టార్ట్ చేశారు. 23వ తారీఖు 1800 కోట్లు వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేస్తే 24వ తారీఖు 5500 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేశారు. అయితే మన డిఐఎస్ సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడాను, కొంతవరకు సపోర్ట్ చేసినప్పటికీ కూడాను ఎఫ్ఐ సెల్లింగ్ అనేది మరలా స్లోగా వాళ్ళు గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్తారా అనేది కూడా మనము, అది ఏ విధంగా టర్న్అవుట్ అవుతుంది అది కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది రాబోయే రోజుల్లో. ఓకే, మన లోకల్ విషయాలకు వస్తే ఈరోజు హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ ఓపెన్ అయింది. ఇది 25 జూన్ నుంచి 27 జూన్ వరకు ఓపెన్లో ఉంటుంది. సో మీరు అప్లై చేసే పని కనుక అయితే ఈ 3 రోజుల్లో 25, 26, 27 ఈ 3 రోజుల్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రైస్ బ్యాండ్, లోయర్ బ్యాండ్ వచ్చేసేసి $700, అప్పర్ బ్యాండ్ వచ్చేసేసి $740. సో మనం 20 క్వాంటిటీ అప్లై చేయాల్సి ఉంటుంది. దానికి గాను 14,800. సో మీరు షెడ్యూల్ చేస్తే 14,800 ఒక లాట్కి 14,800 పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎలకేట్ అయితే ఆ 14,800 కట్ అవుతుంది మీ అకౌంట్లోంచి. లేని పక్షంలో మీ అకౌంట్లోంచి ఎటువంటి మనీ డిడక్ట్ అవ్వదు. ఓకే, దీని అలాట్మెంట్ వచ్చేసేసి మనకి 30వ తారీఖు తెలుస్తుంది. 30th జూన్ మనకు తెలుస్తుంది. ఏదన్నా రీఫండ్ ఇనిషియేట్ చేయాలి అంటే ఈ లోపు ఏదన్నా మనీ 30th తీసుకున్నారు అంటే మనీ రీఫండ్ చేయాలంటే 1వ తారీఖు రీఫండ్ చేస్తారు. మన డీమ్యాట్లోకి జూలై 1 కల్లా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది 2 జూలైకి లిస్ట్ అవుతుంది. ఇది అందరూ అప్లై చేయాల్సిన ఐపీఓ. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐపీఓ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇది 12,500 crores వర్త్ ఆఫ్ ఐపీఓ. సో మీరు గనక మనీ ఉంటే కంపల్సరీ దీన్ని మాత్రం అప్లై చేయండి ఈ 3 రోజుల్లో ఒక రోజు. సరే, మన మార్కెట్ల విషయానికి వస్తే సెన్సెక్స్ 700 పాయింట్ లాభంతో 82,756 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 200 పాయింట్ లాభంతో 25,245 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 159 పాయింట్ లాభంతో 56,621 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనేది కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసింది. నిఫ్టీ 0.8%, సెన్సెక్స్ 0.85% పెరిగితే నిఫ్టీ బ్యాంకు 0.28% మాత్రమే పెరిగింది. ఇక బ్రాడర్ ఇండిసెస్ విషయానికి వస్తే
నిఫ్టీ 200 పాయింట్స్ అంటే 0.8% పెరిగింది. సో ఈరోజు సర్ప్రైజ్ చేసిన ఎలిమెంట్స్, మనకి ట్రేడింగ్లో సర్ప్రైజ్ చేసిన ఎలిమెంట్స్ అనుకోవాలంటే నిఫ్టీ ఐటీ అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్. సో అన్ని అదర్ సెక్టార్స్ నార్మల్గా నిఫ్టీతో పాటు పైకి వచ్చినాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ కానివ్వండి, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.74% అప్ అయితే నిఫ్టీ ఐటీ 1.64% అప్ అయ్యి సర్ప్రైజ్ చేసింది. 10 out of 10 ఈ ఐటీ ఇండెక్స్లో 10 స్టాక్స్ ఉంటే 10 స్టాక్స్ కూడాను ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఓకే, సో నిఫ్టీ స్మాల్ క్యాప్ చూడండి మీరు ఒకసారి. నిఫ్టీ స్మాల్ క్యాప్ కనుక చూస్తే నిఫ్టీ స్మాల్ క్యాప్ 1.5% అప్ అయింది ఈరోజు. ఓకే, అదే నిఫ్టీ మిడ్ క్యాప్ని చూస్తే కనుక 0.44% మాత్రమే అప్ అయింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసింది మిడ్ క్యాప్ని. సో బ్రాడర్ బ్రెడ్త్ కనుక చూడాలి అంటే పాజిటివ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మార్కెట్ బ్రెడ్త్ ఈరోజు పాజిటివ్గా టర్న్ అయిందని చెప్పుకోవచ్చు. పైగా మనకి కీ లెవెల్ 25,200 లెవెల్స్ అనుకుంటున్నాం కదా నిఫ్టీకి సంబంధించి, ఆ లెవెల్ కంటే అబోవ్ క్లోజ్ అయింది. ఆ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది 25,200 అనేది. ఆ 25,200 కంటే అబోవ్లో క్లోజ్ అయింది. అది ఒక పాజిటివ్ అంశం మనకి. సో దీని తర్వాత ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది మనకు నెక్స్ట్ అబ్జర్వ్ చేయాల్సిన విషయం అనమాట. ఓకే, మనము రోజు డిస్కస్ చేసుకున్నట్లే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఈరోజు ఏ విధంగా ట్రేడ్ అయినాయి, రేపటికి అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఇది నిఫ్టీ చార్టు. ఇక్కడ ఈరోజు నిఫ్టీ మనం స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో నిఫ్టీ క్యాండిల్ వచ్చేసేసి ఈరోజు స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఈరోజు క్లోజింగ్ 25,244. నిన్నటి హై ఏదైతే ఉందో 25,318, ఆ లెవెల్ కంటే కిందే ఈరోజు క్లోజ్ అయింది. సో 25,244. సో మనకి రేపు అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ 25,330 హై సైడ్. అది క్రాస్ చేసి కనుక అప్ సైడ్ మూవ్ అయితే నెక్స్ట్ 25,750 లెవెల్స్ వరకు కూడాను ట్రావెల్ చేసే అవకాశం ఉంది నిఫ్టీ విషయంలో. అదే డౌన్ సైడ్ చూడాలంటే మనము డౌన్ సైడ్ 25,060 గత ట్రేడింగ్ సెషన్స్లో ఏదైతే రెసిస్టెన్స్ కింద ఫేస్ చేసిందో ఆ లెవెల్ ఇప్పుడు సపోర్ట్ కింద అవుతుంది. సో 25,060 అనేది ఇప్పుడు సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. అప్ సైడ్ 25,330 అబ్జర్వ్ చేయాలి. అది క్రాస్ చేస్తే 25,750 లెవెల్స్ వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. డౌన్ సైడ్ 25,060. సో ఇది నిఫ్టీకి సంబంధించి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు అండర్ పర్ఫామ్ చేసింది నిఫ్టీతో కంపేర్ చేస్తే. క్లోజింగ్ మాత్రము 56,620 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. సో మనకి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ చూడాలంటే ఈ 56,980, అదే 57,000 ఆ లెవెల్ మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది రాబోయే రోజుల్లో. సో ఇంతకుముందు ఏదైతే రెసిస్టెన్స్ అయిందో ఇప్పుడు అదే రెసిస్టెన్స్ అవుతుంది 57,000 దగ్గర. అదే సపోర్ట్ చూడాలంటే మనకి ఫస్ట్ ఇమీడియట్ సపోర్టు 56,350 లెవెల్స్లో ఉంటుంది. అది కిందకు వస్తే మనం ఇమ్మీడియట్గా సపోర్టు 56,120 దగ్గర ఇమ్మీడియట్ సపోర్ట్ ఉంది. సో ఈ రెండు లెవెల్స్ మధ్యలో మనం అబ్జర్వ్ చేయాలి. 56,350 నుంచి 56,150 ఆ రెండు లెవెల్స్ మధ్యలో ఏదన్నా డౌన్ సైడ్ మూవ్ అయితే ఆ రెండు లెవెల్స్ మధ్యలో ఏ విధమైన క్యాండిల్స్ ఏర్పడుతున్నాయో చూసి దాన్ని బట్టి మనము యాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాకు హ్యావెల్స్. ఇది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాకు. సో దీని ఫండమెంటల్స్ చూడాలంటే మనకి screener.inలోకి వస్తే కనుక మీకు మార్కెట్ క్యాప్ 98,844 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది దీనికి. దీని బుక్ వాల్యూ 133 రూపీస్ ఉంది. దీని ROCE 25.3, ROE 18.8 ఉంది. దీని ఫేస్ వాల్యూ 1. దీని 52 వీక్ హై 2,100 ఉంటే 52 వీక్ లో 1,360 ఉంది. ఓకే, సో ఇది లార్జెస్ట్ FMEG కంపెనీ. FMEG అంటే ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్. సో ఈ కంపెనీ మీరు వన్ ఆర్ అదర్ వే వీటి కేబుల్స్ కానివ్వండి, వైర్స్ కానివ్వండి, మోటార్సు, ఫ్యాన్స్, మాడ్యులర్ స్విచెస్, హోమ్ అప్లయన్సెస్, చాలా ఎయిర్ కండిషనర్స్ ఉంది వీళ్ళది, ఎలక్ట్రిక్ వాటర్ హీటర్స్ ఉన్నాయి, పవర్ కెపాసిటర్స్ ఉన్నాయి, లామినేటర్స్ అండ్ డొమెస్టిక్ కమర్షియల్ ఇండస్ట్రియల్ అప్లయన్సెస్ వీళ్ళకి చాలా ఉన్నాయి. సో మీరు వన్ ఆర్ అదర్ వే ఈ వీళ్ళ ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఉండే అవకాశం మాత్రం ఉంది. ప్రతి కన్స్ట్రక్షన్లో కూడాను వీళ్ళ ప్రోడక్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే మనకి మార్చ్ క్వార్టర్లో 6,544 కోట్లు రెవెన్యూ పోస్ట్ చేశారు సేల్స్. ఓకే, వీళ్ళ OPM పర్సంటేజ్, ఆపరేటింగ్ ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసి 12% ఉంది. సో ఇంతకుముందు 11%, 10, 12% వీళ్ళు పోస్ట్ చేశారు. 2024 మార్చిలో కూడా 12% పోస్ట్ చేశారు.
2025 మార్చిలో కూడా 12% పోస్ట్ చేశారు. ఓకే, క్వార్టర్ ఆన్ క్వార్టర్ వీళ్ళ సేల్స్ కూడాను గ్రోత్ ట్రాజెక్టరీలోనే ఉంది. ఓకే, ఓవరాల్గా దీని ఫండమెంటల్స్ మాత్రం స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ ఏంటంటే ఇప్పుడు 1569 దగ్గర ఉంది. సో మనకి ఏదైనా డిప్ అయ్యి 1550 లెవెల్స్ దగ్గర కనుక వస్తే మనం దీన్ని అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. 1490 వరకు అక్యుములేషన్ చేసుకోవచ్చు. ఇది ఫండమెంటల్లీ స్ట్రాంగ్స్. 98,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ ఇది. ఓకే, 1490 1500 వరకు దీన్ని అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇది వన్స్ 1674 ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో మల్టిపుల్ టైమ్స్, ఈ 1675 కనుక క్రాస్ చేయగలిగితే మరలా ఒకసారి 2100 రీచ్ అవుతుంది. సో ఇది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ. ఓకే, ఇది సెక్లికాలిటీ ఉన్న బిజినెస్, అంటే సీజనల్గా ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎప్పుడైతే యాక్టివ్గా జరుగుతూ ఉంటాయో ఆ టైంలో ఈ కంపెనీకి ఎక్కువ సేల్స్ కానీ రెవెన్యూ కానీ వస్తుంది. సో ఆ టైంలో ఇటు ప్రాఫిట్ కూడాను ఎక్కువ పోస్ట్ చేయగలుగుతారు. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీని మీరు అక్యుములేట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇది మీరు రాడార్లో పెట్టుకొని ఇది ఎప్పుడు అవకాశం ఇస్తుంది, ఇది ఎప్పుడు డిప్ వస్తుందో అప్పుడు అక్యుములేట్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు ప్రస్తుతం అయితే 1550 లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం అక్యుములేట్ చేసుకోవచ్చు ఈ కంపెనీని. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ లైక్ చేయండి, అట్లానే మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.